వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. అందరు ఎలా ఉన్నారు? మేము మాత్రం చాలా బాగున్నాం. మా ఇంట్లో మా మమ్మీ గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూసేద్దామా? హలో హాయ్ ఎవ్రీవన్. ఇంకా మా పాప చెప్పినట్టు గ్రీన్ చిల్లీ చికెన్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా చికెన్ వాష్ చేసుకొని ఉప్పు, నూనె, పసుపు, లెమన్ పిండుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీలోకి కొత్తిమీర, పుదీనా, కాస్తంత మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా వల్లనే మన చికెన్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఇది మస్ట్. ఆ తర్వాత ఒక 2 ఉల్లిగడ్డల్ని కూడా మిక్సీ వేసుకోవాలి. ఈ రెండిటి వల్ల మన చికెన్ మంచి గ్రేవీ తయారవుతుంది. ఆ తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. పెరుగుని మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర గ్రేవీని, ఆనియన్ గ్రేవీని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పొయ్యి మీద వెడల్పాటి బాండీ పెట్టి అందులో తగినంత ఆయిల్ కూడా పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బాదం, పిస్తా పప్పులను కూడా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీలో మధ్యలో ఆ బాదం, పిస్తాలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోల్డ్ కలర్గా వచ్చిన తర్వాత 4 పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఆయిల్లో చికెన్ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంతేనండి. ఇంకా మన గ్రీన్ చిల్లీ చికెన్లో పెద్ద హడావిడి ఏమి ఉండదు. ముందుగానే అన్నీ తయారు చేసుకొని వేసుకుంటాం కాబట్టి ఇంకా లాస్ట్లో వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది ఒక 10-15 మినిట్స్ మగ్గిన తర్వాత దింపేసుకొని మన చిల్లీ చికెన్ని ఇంకా ఆస్వాదించడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది. ఆగు మమ్మీ, తర్వాత నేను చెప్తాను. చికెన్ మాత్రం సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రీన్ చిల్లీ చికెన్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. ఫుల్ గరం ఉంది. ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఈ చిల్లీ చికెన్ ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.